లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. బంగారు తెలంగాణ పేరిట అప్పుల పాలు చేశారు. అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన, మంత్రి వెల్లడి. కాంగ్రెస్ బడ్జెట్ అభూత కల్పన, విమర్శలు చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. అద్దె భవనంలో ఆర్టీఏ కార్యాలయం, స్థలం కేటాయించిన నిర్మాణం నోచుకోని వైనం. క్రీడా రంగానికి బడ్జెట్ లో పెద్దపీట, హర్షం వ్యక్తం చేసిన జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. క్రీడాభిమానులను ప్రోత్సహించేందుకు క్విజ్ పోటీలు. మూడో తెలంగాణ అసెంబ్లీ పూర్తి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన నాటి ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఆదాయ తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మార్చారని భారత రాష్ట్ర సమితిపై విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత దశాబ్ద కాలంగా ఉన్న ప్రభుత్వ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణ చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటును గుర్తించి నాడు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, దాన్ని అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు మిగులు బడ్జెట్తో రాష్ట్రం నేడు అప్పుల తెలంగాణగా మారిందన్నారు. ప్రజల అవసరాలు, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టు విక్రమార్క మల్లు గారిని 2024-2025 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. Honorable Speaker, sir, with your permission, I beg to present the annual financial statement, budget for 2024-25. గౌరవ అధ్యక్ష, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఆ ఉద్యమాల తీవ్రత వెనుకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు
గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను, నాణ్యత లేని పనుల కారణంగాను సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక నిధుల విషయానికి వస్తే గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, తదితర మార్గాల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతలు లేని పరిస్థితి నెలకొంది. ఓ పక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక పక్క బిల్లుల బకాయిలు భారీగా పెరిగిపోవటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెద్దు పోకడలతో స్వంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము ఈరోజు వారసత్వంగా అందుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వలన అటు ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు, పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు. మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. తద్వారా ఉద్యోగులకు, పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి 6,71,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా
గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు కలలైపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించమనే మాట ఉంచితే ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి. తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి, ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చాం. పోలీసు, వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం. గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలనే దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అభూత కల్పనగా, సత్యదూరంగా, అబద్దాల పుట్టగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై బురద జల్లే ప్రయత్నము తప్ప ప్రజా సంక్షేమం ఈ బడ్జెట్ లో కనిపించలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆశలు పెట్టి వంచనకు గురి చేసిన బడ్జెట్ అన్నారు. ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలపై ఈ బడ్జెట్ లో ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నారు. కొన్ని హామీల ప్రస్తావన లేదు, కొన్ని హామీలను ప్రస్తావించిన నిధుల కేటాయింపు లేదు, కొన్ని హామీలకు నిధుల సమీకరణ ఎలా చేస్తారో చెప్పలేదన్నారు. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు అట్లాగే
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా కూడా బడ్జెట్ విన్న తర్వాత చాలా నిరాశకు లోను కావడం జరిగింది. ఈ బడ్జెట్ మొత్తం ఓ అభూత కల్పనగా, ఓ అబద్ధాల పుట్టగా ఉందని చెప్పి నా అభిప్రాయం. మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా కూడా, ఆ బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ కూడా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో ఏ పని చెయ్యలేదని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ప్రజలని. ఒకవేళ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేసిందే అని ఒప్పుకొని దాని మీద మొత్తం బురద జల్లే కార్యక్రమం చేసినారు తప్ప వాళ్ళు కొత్తగా దీంట్లో పెట్టిందేమీ లేదు. ప్రజలు ఆశించింది ఏమీ లేదు. వారు ఎన్నికలప్పుడు ఏ మాటలైతే చెప్పినారో, ఏ హామీలైతే ఇచ్చినారో, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు ఏవైతే వాళ్ళ ఎన్నికల్లో చెప్పి ప్రజల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినారో అవన్నిటిని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు ఈ బడ్జెట్లో. కొన్నిటి అయితే అసలు ఊసే లేదు. కొన్ని హామీల్ని, కొన్ని గ్యారంటీల్ని, కొన్ని వాగ్దానాల్ని అసలు వాటి ఊసు కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదు. ఉదాహరణకు అంటే అన్ని వర్గాల ప్రజలు వీరు ప్రభుత్వంలోకి రావటానికి ఉపయోగపడినటువంటి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ వంచింది. వారికి అనేక ఆశలు రేపి వాళ్ళ ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ పూర్తి బడ్జెట్ పెట్టి వాళ్ళని వంచింది, వాళ్ళని మోసం చేసింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఉదాహరణకు 2000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్ని 4000 చేస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది పెన్షన్దారులని నమ్మించినాడు. ఇవాళ ఆ 4000 రూపాయల పెన్షన్ ఊసే లేదు ఈ బడ్జెట్లో. అట్లాగే దాదాపు 1 కోటి మంది మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి అప్పుడు ఎలక్షన్ల కంటే మొదలు నమ్మించినారు. ఇవాళ ఆ 1 కోటి మంది మహిళలకు 2500 రూపాయలు హామీ ఏదైతే ఉందో దాని ఊసు లేదు ఈ బడ్జెట్లో. అట్లాగే దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళందరికీ కూడా 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులు నమ్మించినాడు. దాని ఊసు కూడా లేదు ఈ బడ్జెట్లో. అట్లాగే ఎన్నికలప్పుడు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతో అన్నారు. ఇవాళ 11,000 ఉద్యోగాలే బడ్జెట్లో పెట్టినారు, ప్రస్తావించినారు. 25,000 మెగా డిఎస్సిలో వాళ్ళు మాటిచ్చింది, ఇవాళ 11,000 పెట్టినారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం లోపల నిరుద్యోగ యువతను నమ్మించినారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదు, ఆ మాటనే లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, మాట లేదు. అట్లనే పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయలు అందరికీ, 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇస్తామన్నారు. ఇవాళ ఈ బడ్జెట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది నియోజకవర్గానికి 3,000 చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినారు. కానీ దానికి ఎంత డబ్బు అవుతుంది, ఆ డబ్బు ఎంత పెట్టినారు దాని ఊసు లేదు ఈ బడ్జెట్లో. కేవలం ప్రకటన మాత్రమే చేసినారు. అట్లానే రైతుల విషయంలో 10,000 కేసీఆర్ రైతు బంధిస్తున్నాడు, మేము 15,000 రూపాయలు ఇస్తామన్న మాట చెప్పినారు. ఇవాళ మళ్ళీ ఈ బడ్జెట్లో కమిటీ చేసినాము, విధి విధానాలు రూపొందిస్తాము అని దాటవేసే ప్రయత్నం చేసినారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో దాని కొరకు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు, దాని ఊసు కూడా లేదు ఈ బడ్జెట్లో. అట్లనే 500 రూపాయలు ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా ఇస్తామన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు. వరి ధాన్యం మొత్తంకి ఇస్తామన్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు.
ఇప్పుడు ఆ మొత్తంకి ఇస్తామన్న వరిధాన్యంలో సన్నవడ్లకే అని చెప్పి పెట్టినారు ఇప్పుడు ఈ బడ్జెట్లో. అది కూడా మాట చెప్పినారు. వేరే పంటలు అయితే ఊసేయలేదు, దొడ్డు వడ్లను ఎగ్గొట్టేసినారు. ఆ సన్నవడ్లకు కూడా ఎంత ఇస్తారు, ఎంత డబ్బు పెట్టినారు ఈ బడ్జెట్లో అంటే ఆ ఊసు కూడా లేదు, ఆ డబ్బు కూడా పెట్టలే. అట్లనే రుణమాఫీ ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పినారు, ప్రగల్భాలు పలికినారు. డిసెంబర్ 9 నేను రాగానే చేస్తానన్నాడు, 2 లక్షలు ఒకటేసారి మాఫీ చేస్తా అన్నాడు. మరి వాళ్ళ 1 లక్షలోపు 11 లక్షల మందికే మాఫీ చేసినారు. మొన్న 6,000 కోట్లు మాత్రమే, 31,000 కోట్లు చేస్తామని చెప్పి 6,000 కోట్లు మాఫీ చేసినారు. అంటే దాదాపు 20 లక్షల మంది రైతుల్ని ఏర్పరేసినారు. అది రేషన్ కార్డుల పేరు మీద ఏర్పరేసినారు, కుటుంబంలో ఏదైనా చిన్న ఉద్యోగం చేసినా ఏర్పరేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ లోన్ల కోసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళని ఏర్పరేసినారు, రీషెడ్యూల్ పేరు మీద ఏర్పడేసినారు. ఇట్లా వివిధ కారణాలు చెప్పి రుణమాఫీ లభించకుండా 20 లక్షల మంది రైతుల్ని మోసం చేసినారు. మరి ఆ 31,000 కోట్లు చేస్తామన్నది కూడా ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా తెస్తారు, ఆ ఊసు లేదు. అంటే ఇట్లా కొన్నిటి ప్రస్తావన లేదు ఈ బడ్జెట్లో. వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన అంశాల మీద కొన్నిటి ప్రస్తావనే లేదు. కొన్నిటి ప్రస్తావన పెట్టినా డబ్బు ఎంత పెడతామో చెప్పలేదు. కొన్నిటికి డబ్బు పెడతామో అని చెప్పింది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేదు. ఇట్లా టోటల్గా ఈ బడ్జెట్ ఒక అభూత కల్పనగా, ఒక ట్రాష్గా మిగిలిపోయింది. మరి డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు. మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినారు. ఇది ఒక అభూత కల్పనగా, ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే ఎవరు అడగనటువంటి మూసీ రివర్ ఫ్రంట్ వాదం ఎత్తుకున్నాడు. ఇప్పుడు మొదలు 50,000 కోట్లు అన్నారు, మధ్యలో 72,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,50,000 కోట్లు అంటున్నారు. అంటే దీని అర్థం ఏంది? మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద ఓ కుంభకోణం తెరలేపి ప్రజల డబ్బుని తినే కార్యక్రమం పెట్టబోతున్నారని చెప్పి అర్థమవుతా ఉన్నది. 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీ రివర్ ఫ్రంట్ చేయవలసిన అవసరం ఉన్నదా? చెయ్యండి, కానీ దానికి ఎంత అవసరమో అంత చేయండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకి పెట్టచ్చు ఆ డబ్బు, ఇంకా పూర్తిగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టచ్చు ఆ డబ్బు. మీరు ఏదైతే మాట ఇచ్చినారో పేద మహిళల కోసం, పెన్షన్దారుల కోసం, రైతుల కోసం మీరు మాట ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీల కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టచ్చు. కానీ వారి కల్పతరువుగా మారబోయే మూసీ రివర్ ఫ్రంట్ని వారి ఇవాళ డబ్బు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లనే కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు నదుల నుండి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ని గ్రామానికి సప్లై చేస్తున్నారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కొత్త నల్లా పెట్టినారు. అన్ని ఇళ్ళకి ఇవాళ నీరు పోతూ ఉన్నది. ఇవాళ అదంతా ఏదో ఫెయిల్ అయినట్టు పనులు జరిగిన దాని మీదనే మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి ఓ కుంభకోణాన్ని తెరలేపే విధంగా ఇవాళ మిషన్ భగీరథ మీద కూడా డబ్బులు ఖర్చు పెడతామన్న మాట మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదన్నట్టు భ్రమింపజేయడం, కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాల మీద బురద జల్లి ఆ పేరు మీద మళ్ళీ డబ్బులు దండుకునే కార్యక్రమం. చివరికి వారు రైతులకు, మహిళలకు, పేద ప్రజలకు ఇచ్చినటువంటి యువకులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ ఈ బడ్జెట్ తయారు చేశారు. ఆర్మూర్ పట్టణ రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఏ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం చేపడతామని చెప్పినా అది కాస్త వట్టి మాటగానే నిలిచింది అనడానికి ఇది సాక్షాత్తు నిదర్శనం. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల రాష్ట్ర రోడ్డు రవాణా అధికారి ఆర్మూర్ డివిజన్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఆర్టీఓ కార్యాలయానికి శాశ్వత భవనం కొరకు 2015 మే 22వ తారీఖున అప్పటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి అశ్వంత్ కుమార్ కు అప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న మామిడిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులు, ప్రస్తుత ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మామిడిపల్లి శివారులో గల సర్వే నంబర్ 230లో 4 ఎకరాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారికి అప్పగించడం జరిగింది. ఇందుకు సంబంధించిన సదరు పత్రాలు ఆర్టీఓ అధికారులకు అప్పజెప్పారు. ప్రస్తుతం ఆ 4 ఎకరాల భూమి ధరణిలో కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులకు చెందినదిగా చూపించడం గమనార్హం. అయినా
సదరు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దానిని గ్రామ భూమిగా చిత్రీకరిస్తూ అక్కడ ఆర్టీఓ కార్యాలయాన్ని కట్టడానికి వ్యతిరేకిస్తుండడం శోచనీయం. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 13 మండలాలకు కార్యాలయం ఉండవలసిన చోట ఉండకుండా అద్దె భవనంలో కొనసాగించడం జరుగుతుంది. ఆర్టీఓకు డ్రైవింగ్ లైసెన్సులు అమలు పరచడానికి, వాహనాన్ని నడపడానికి సరైన ట్రాక్లు లేకపోవడం, నూతన వాహనాలు, పాత వాహనాల ఫిట్నెస్ కండిషన్లను చెక్ చేసేందుకు సరియైన స్థలం లేకపోవడం, ఒకవేళ ఆర్టీఓకు ఆ 4 ఎకరాల భూమిని అప్పజెప్పి శాశ్వత ఆర్టీఓ కార్యాలయం నిర్మిస్తే అక్కడ అన్ని ఏర్పాట్లను సమకూర్చే విధంగా ఉంటుందని ప్రజలంటున్నారు. అలాగే మామిడిపల్లి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు అయినచో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి బాటలోకి వస్తుందని మామిడిపల్లి వాసులు అభిప్రాయపడుతున్నారు. క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తుందని నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సంయుక్త కార్యదర్శి రాజాగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి క్రీడలకు నిధులు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడా మైదానంతో పాటు సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేయాలన్నారు. నిజామాబాద్ నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు. క్రీడలకు బడ్జెట్లో సముచిత స్థానం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టు విక్రమార్క, క్రీడల సలహాదారుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ బడ్జెట్ రాలేదు. గతంలో కూడా కాంగ్రెస్ పీరియడ్లో, తెలుగుదేశం పీరియడ్లో కూడా ఈ క్రీడలకు ఇంత ఏ గవర్నమెంట్ ప్రోత్సహించలేదంటున్నా. ఈ 320 కోట్లను నిధులను కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు మన ఒలింపిక్ సంఘం తరఫున. అదేవిధంగా నిజామాబాద్ లీడర్లు ఉన్నారు, సీఎం స్థాయి లీడర్ ఉన్నారు, మా సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, మరియు ఎంపీ గారు ఉన్నారు. వీళ్ళందరూ బడ్జెట్ను ఎలా కేటాయించాలో, నిజామాబాద్లో స్టేడియాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు. గత 25 ఏళ్ళ నుంచి కోచులు లేరు, స్టేడియం ఆడటానికి కూడా స్టేడియం కూడా లేదు. గత గవర్నమెంట్ స్టేడియాన్ని కూడా అమ్మాలని చూసింది, కానీ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో దాన్ని ఆపినాం. ఆ స్టేడియాన్ని, కలెక్టర్ బిల్డింగ్ని మరియు క్రీడా మైదానాన్ని కూడా, అదేవిధంగా 400 ట్రాక్లో సింథటిక్ ట్రాక్లో కూడా ఏర్పాటు చేయాలి. గతంలో కూడా 8 కోట్లు నిధులను ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు కేటాయించారు స్టేడియం అభివృద్ధి కోసం. అవి ఎక్కడ పోయినాయి కూడా ఇప్పుడు వచ్చిన మంత్రులు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అలాగనే ప్రతి ఎమ్మెల్యే దాన్ని బయటకు తీయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నా. నేడు తెలంగాణ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ మొదటి బడ్జెట్ క్రీడల పట్ల గౌరవంతో క్రీడలని డెవలప్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తెలంగాణ గవర్నమెంటు ఈ బడ్జెట్లో క్రీడలకు 320 కోట్లు కేటాయించడం అనేది చాలా హర్షణీయం. యావత్ తెలంగాణ క్రీడాకారుల తరపున, నిజామాబాద్ జిల్లా క్రీడా సంఘాల అన్ని తరపు నుంచి, ఒలింపిక్ అసోసియేషన్ తరపు నుంచి ఈ ఏదైతే సాహసోపేతమైన నిర్ణయం, ఎందుకనంటే క్రీడలలో అభివృద్ధి చెందాలనంటే దీనికి ఖచ్చితంగా బడ్జెట్ అవసరము. డబ్బులు లేనిది ఏ క్రీడా డెవలప్మెంట్ కాదు. కాబట్టి చాలా మంచి స్టెప్ ముందుకు, అంటే ఒక మంచి అడుగు ముందుకు పడిందని ఉద్దేశం అందరు క్రీడాకారులలో, క్రీడా సంఘాలలో ఉంది. ముఖ్యంగా దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసిన దానికి యావత్ ఒలింపిక్ నిజామాబాద్ జిల్లా అన్ని సంఘాల తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మరియు ఎవరైతే జితేందర్ రెడ్డి గారు సలహాదారులు, స్పోర్ట్స్ సలహాదారులు అయినటువంటి జితేందర్ రెడ్డి గారికి మా తరపు నుంచి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఈ బడ్జెట్లో మొదటి అడుగు, మంచి గొప్ప నాయకులు చాలామంది మా దగ్గర ఉన్నప్పటికీ మీ అందరి సహాయ సహకారాలతోటి యావత్ నిజామాబాద్ జిల్లాని అన్ని తెలంగాణ జిల్లాలు ఆశ్చర్యంగా చూసే విధంగా ఒక మంచి క్రీడా మైదానాన్ని నిర్మించి ఎప్పటికీ స్మిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీ యొక్క మీ ఉన్నతిని చాటుకొని క్రీడారంగంలో మీరు ఒక మలుపు రాయిగా ఎప్పటికీ నిలిచిపోవాలని చెప్పి ఈ నెల 26 నుండి ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడలను ఉద్దేశించి నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు. ఇందులో 97 మంది పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చారు. అందులో 10 మందిని ఎంపిక చేసి నగదుతో సత్కరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలపై మక్కువ కలిగిన విద్యార్థినులకు జిల్లా ఒలింపిక్ సంఘం
క్రీడా నైపుణ్య అంశాలపై ఆన్లైన్ క్విజ్ నిర్వహించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 97 మంది పాల్గొనగా అందులో 10 మందిని ఎంపిక చేశారు. నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, సంయుక్త కార్యదర్శి రాజాగౌడ్ పలువురు పాల్గొన్నారు. ఈ 10 మందిలో జిల్లా పరిషత్ పాఠశాల డొంకేశ్వర్కు చెందిన స్పందన, సహస్ర, మోడల్ స్కూల్ రేంజల్ నుండి మాలతి, ప్రియా, భీమ్గల్ కు చెందిన వాణి, సారంగపూర్ కు చెందిన తిరుమల, నిజామాబాద్ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన చిన్మయి, కిసాన్ నగర్ సెంట్ ఎలిజబెత్ కు చెందిన మనిషా, మణితేజ, తిరుమన్పల్లికి చెందిన వేణు మాధవ్ కు 500 నగదు టీషర్ట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడా అభిమానులు పాల్గొన్నారు. సుమారు 100 స్టూడెంట్ 100 మంది మెంబర్స్ పార్టిసిపేషన్ అయ్యింది. దీంట్లో 10 మంది సెలక్షన్ అయ్యారు. దీనికి మెయిన్ గ్రేట్ వెంకటి మరియు మా ఒలింపిక్ అసోసియేషన్ టోటల్ టీం వర్క్ చేసింది. స్పెషల్ థ్యాంక్స్ అండ్ వెంకటికి. అదేవిధంగా ఇది వీళ్ళకు ప్రైజ్ అనేది కాదు, వాళ్ళకు గుర్తింపు, చిన్న గుర్తింపుగానే మేము ఈ చిన్న టీ షర్ట్స్ కానీ మనీ కానీ చిన్నగా వాళ్ళకి ఇస్తున్నాము. దీనికి తోడు నెక్స్ట్ ఏదైనా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మా ఒలింపిక్ అసోసియేషన్ ఇలాంటి ప్రోగ్రాంలకు ముందుండి నడిపిస్తాం. ముందుగా మేము నిజామాబాద్ జిల్లాలో నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్ జరీనాకు అభినందన తెలుపుతూ, అదే ఉద్దేశించి మేము ఇక్కడ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు ఏర్పాటు చేశాము. ఆ క్విజ్ పోటీల్లో ఇది కేవలం ఇప్పుడే కాకుండా ప్రతి నెలకు ఒక సబ్జెక్టు పైన ఇది ఏర్పాటు చేస్తామని చెప్పి మా అధ్యక్షత ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఇది కేవలం దీనికే కాదు, వీరికి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సహకరించిన మన ఒలింపిక్ సంఘ ప్రతినిధులకు, అదేవిధంగా స్పెషల్లీ వెంకటేశ్వరరావు గారికి మా సంఘం తరఫున అభినందన తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈరోజు మా జిల్లా నుంచి ఒలింపిక్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్ జరీనాకు గోల్డ్ మెడల్ సాధించి రావాలని చెప్పి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక గ్రామాలలో చెరువులు, కుంటలు పూర్తి నీటి మట్టంతో దర్శనమిస్తున్నాయి. పలు చెరువులు మత్తడి దూకి కిందకు నీరు ప్రవహిస్తోంది. వరుణుడు కరుణిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. జూన్ మాసం వర్షాకాలం మొదలైనా సరైన వర్షాలు లేక రైతాంగం కాస్త ఆందోళనకు లోనయ్యారు. వర్షాలు లేకపోతే పంట సాగు ఎలా అని దిగులు చెందారు. సుమారు 45 రోజుల కాలం ముగిసినా అనుకున్న వర్షపాతం నమోదు కాలేదు. ఏంటి ఈ సంవత్సరం నీటి కష్టాలు తప్పవా అనే ఆలోచనలో ఉన్న సమయంలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షం కాస్త ఊరటను కల్పించింది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు సైతం నీటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సెప్టెంబర్ సెంటిమెంట్ గా ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉంది. నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ఆశాజనకంగా లేకపోయినా ఎగువ కురుస్తున్న వర్షాలతో స్వల్పనీటి ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. అలాగే అనేక చెరువులు, అలుగులు పారుతున్నాయి. దీనిపై కర్షకులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీర్కూర్ కిషోర్ బాబు నా పేరు. ఈ 10 రోజుల నుంచి వానలు పడటం వల్ల మొత్తం నాట్లు అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ బీర్కూర్ శివారు మొత్తం కంప్లీట్గా నాట్లు అయిపోయినాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. చెరువులు కూడా నిండుగా ఉన్నాయి. ఇది చాలా సంతోషకరము. ఈ చెరువు కూడా అలుగులు బారటం వల్ల బాగా ఆనందంగా ఉన్నారు రైతులు. నిజామాబాద్ కార్పొరేషన్ ఏండ్ల తరబడి తిష్టవేసి పాతుకుపోయిన ఉద్యోగుల బదిలీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ లో ఉండి పనిచేసిన వారు ఇక్కడి నుండి కదలకుండా వారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నారు. బదిలీ చేయమంటే చేయడం లేదని పైకి మేకపోతూ గంభీరమైన మాటలతో నమ్మించారు. బదిలీ అయిన తర్వాత తిరిగి నిజామాబాద్ రావాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు జరిగాయి. వీరంతా తెలంగాణ ఏర్పాటు అనంతరం పోస్టింగ్ పొంది ఇక్కడే పాతుకుపోయిన వారు ఉన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ అనంతరం మున్సిపల్ కు ఇన్ఛార్జ్ కమిషనర్ గా చిత్రా మిశ్రాను నియమించారు. పూర్తి స్థాయి బాధ్యత కలిగిన వ్యక్తి లేకపోవడంతో మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో ఉద్యోగులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, ఎంహెచ్ఓ, టీపీఓలకు స్థానచలనం కలగడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రిటైర్డ్ అయిన ఏఈలను అలాగే కొనసాగిస్తూ వారికి ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, వీరిని సైతం బదిలీ చేసి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని రిజిస్టర్ ఇంజనీర్ బంటు రాము అభిప్రాయం వ్యక్తం చేశారు. బదిలీలకు కారణమైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కాంగ్రెస్ అర్బన్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ నీతూ కిరణ్ కి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ ప్రజలందరికీ నమస్కారం. అలాగే నేను బంటురాము, మున్సిపల్ లైసెన్స్ సర్వేర్ ఇంజనీర్ని. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బదిలీల కార్యక్రమం మొదలై బదిలీలు చేసినందుకు ముఖ్యంగా మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ నీతూ కిరణ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ ఉమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్య సలహాదారులు మరియు అర్బన్ ఇన్ఛార్జ్ షబ్బీర్ అలీ గారికి, మరియు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లందరికీ నిజామాబాద్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజామాబాద్ మున్సిపాలిటీలు మొన్న జరిగినటువంటి కౌన్సిలింగ్ మీటింగ్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోజుల నుంచి ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్న వారిపై ప్రస్తావన లేవనెత్తి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్స్ చేసినందుకు నిజామాబాద్ ప్రజలందరి తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా చాలామంది రిటైర్డ్ అయిన ఉద్యోగులను పెట్టి వాళ్ళకి రాజభోగాలు అందిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి, అలాగే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని, వాళ్ళని కూడా వీలంత త్వరగా ట్రాన్స్ఫర్. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూవ్మెంట్ సురక్ష పాలిక్లినిక్, ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గుండె వ్యాధి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు డాక్టర్ పడాల పురంధర్. భీమ్గల్ పోలీసు సిబ్బందికి గుండె వ్యాధి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పరీక్షలు నిర్వహించి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన హ్యూమన్ రైట్స్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనీస్, ఉపాధ్యక్షుడు వినోద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూణి జితేందర్, పురేందర్, దైతి సురేష్, బద్రి వెంకటేష్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సక్సెస్ఫుల్ సురక్ష పాలిక్లినిక్లో మన పోలీస్ విధులు చేసే ఈరోజు సురక్ష పాలిక్లినిక్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉచిత కార్డియాలజీ సర్వీసెస్ ఇచ్చామండి మన ప్రుడెన్స్ హాస్పిటల్ నుంచి. మరి ముఖ్యంగా తెలియజేది ఏంటంటే ఎవ్రీ థర్స్డే రోజు మన సురక్ష పాలిక్లినిక్కి డాక్టర్ స్పందన మేడం గారు మన ప్రుడెన్స్ హాస్పిటల్ తరఫు నుంచి ఇక్కడికి వస్తున్నారు. తన యొక్క సర్వీసెస్ వినియోగించుకోవాలని చెప్పేసి మన భీమ్గల్ ప్రజలకు చుట్టూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగారు తెలంగాణ పేరిట అప్పుల పాలు చేశారు. అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన, మంత్రి వెల్లడి. కాంగ్రెస్ బడ్జెట్ అభూత కల్పన, విమర్శలు చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. అద్దె భవనంలో ఆర్టీఏ కార్యాలయం, స్థలం కేటాయించిన నిర్మాణం నోచుకోని వైనం. క్రీడా రంగానికి బడ్జెట్లో పెద్దపీట, హర్షం వ్యక్తం చేసిన జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య.
క్రీడాభిమానులను ప్రోత్సహించేందుకు క్విజ్ పోటీలు విజేతలకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.